ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు హిందూ పురాణాల్లో సప్త ఋషులు ఎవరు అనే కథనాన్ని అందిస్తున్నాం. భారతీయ పౌరాణిక కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉన్నారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు. ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు వీరు 7 పూజ్యనీయులు. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణ మనకందించాడు. వ్యాసుడు 4 తలలు లేని బ్రహ్మ, 2 బాహువులు గల విష్ణువు, 3వ కన్ను లేని శివుడని అంటారు. సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి, మరీచి కలల పుత్రుడు. దక్ష ప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వనరుని పుత్రికల్లో 2 పెళ్లాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానీయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలత తత్పనాజాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనురుడు, గరుడు, నాగులు, కాలకేయులు, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభాండకుడు అనే మహర్షిని పుత్రులుగా పొందాడు. సప్త ఋషుల్లో 2వ వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దుర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ ప్రతివ్రత శిరోమణి. భరద్వాజుడు ఉదాత్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి ఘృతాచి పట్ల చిత్తచాపల్యము పొంది ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని మేనక వల్ల తపో విజ్ఞము పొంది శకుంతల జననానికి మూల పురుషుడయ్యాడు. దుష్యంతుడు శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకున్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది ఆయనే. జమదగ్ని ఋషి రూచికముని సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన ఆమెకు తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు. 7వ ఋషి వశిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. వైవసత్వ మనవంతరాన సప్త ఋషుల్లో ఒకడు. శక్తి మొదలైన 100 మంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రచుడు, గోత్రుడు, ఊర్ధబాహుడు, సువనుడు, అనగుడు, సుతావుడు, శుక్రుడు అని 7 పుత్రులను పొందాడు. సప్త ఋషులు తేజస్సు కలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. 7 సముద్రాలు, 7 కుల పర్వతాలు, 7 ఋషులు, 7 ద్వీపాలు, 7 భువనాలు ప్రాతకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.
ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.